ఆ పల్లెటూర్లో అద్దె ఇంటి కోసం ఉదయం నుంచి తిరిగి అలసిపోయాడు చైతన్య. ఇంతలో తన కాలేజీమేట్ అనామిక నడిచి వస్తూ కనిపించింది. సంతలో తప్పిపోయిన పిల్లవాడికి కన్నతల్లి ఎదురైనంత సంతోషం వేసింది చైతన్యకి. తనను పలకరించి తాను ఇంటి కోసం వెతుకుతున్నట్టుగా చెప్పాడు. నా వెంటరా, మా నాన్నగారి అవుట్ హౌస్ ఉంది, అక్కడ ఉందువు గాని అంది అనామిక. ఈ ఊర్లో నీకు పనేంటి, ఇక్కడెందుకు ఇల్లు వెతుకుతున్నావు అని అడిగింది అనామిక. ఇక్కడ ఉన్న ఫార్మా కంపెనీలో నాకు మేనేజర్ పోస్ట్ ఇచ్చారు. కంపెనీకి దగ్గరలో చాలా తక్కువలో ఒక అద్దె ఇల్లు తీసుకుందామని ప్రయత్నిస్తున్నా. కానీ ఎక్కడికి వెళ్ళినా బ్యాచిలర్స్కు ఇల్లు అద్దెకివ్వమంటున్నారు అని చెప్పాడు దిగులుగా చైతన్య. నీకింకా పెళ్లి కాలేదా అని అడిగింది అనామిక. కాలేదు. మరి నీకో సందేహంగా అడిగాడు. ఆమె నుండి సమాధానం లేదు. అవును, నువ్వేం చేస్తున్నావిక్కడ అని మళ్ళీ అడిగాడు చైతన్య. మర్చిపోయావా, ఇదే మా ఊరు అంటూ. అదిగో అదే మా అవుట్ హౌస్ అంటూ ఒక పాత బంగ్లాని చూపించింది. దాన్ని చూసి నివ్వెరపోయాడు చైతన్య. ఇదేంటి, ఇదేదో భూతాల బంగ్లాలా ఉంది అన్నాడు భయంగా చైతన్య. మాది జమీందార్ల వంశమని నీకు తెలుసు కదా, అది మా తాతగారి బంగ్లా. చాలా రోజులుగా మూతపడి ఉంది కదా, అందుకే అలా అనిపిస్తుంది. అద్దె లేకుండా కొంతకాలం ఇందులో ఫ్రీగా ఉండు, మంచి ఇల్లు దొరకితే వెళ్ళిపోదువు గాని అంటూ బంగ్లాలోకి తీసుకెళ్ళింది అనామిక. లోపలికి వెళ్ళగానే బంగ్లా తలుపులు వాటంతటవే మూసుకుపోయాయి. చైతన్య మొదట భయపడినా లోపల ఆ బంగ్లా అందం చూడగానే సంతోషంతో, ఈ బంగ్లా చాలా బాగుంది అనామిక, కాని ఒక్కడినే ఇక్కడ ఉండాలంటేనే కాస్త భయంగా ఉంది అన్నాడు. నువ్వు ఒక్కడివే ఎందుకుంటావు చెప్పు, నీతో పాటు నేను కూడా ఉంటానుగా అంది అనామిక నవ్వుతూ. ఆమె మాటలు అర్థం కాక చైతన్య ఆశ్చర్యపోయి చూస్తుండగానే అనామిక ఒక్కసారిగా గాల్లోకి లేచి పగలబడి నవ్వసాగింది. అలా నవ్వుతూనే హఠాత్తుగా దెయ్యంగా మారింది. చైతన్య భయంతో బిగుసుకుపోయాడు. నేను కేవలం నీ క్లాస్మేటేనా, అంతకు మించి ఏమీ కానా అంది కోపంగా. ఆ మాటలకు చైతన్యకు తను బీఫార్మసీ చేసే రోజులు ఒక్కసారిగా కళ్ల ముందు కదలాడాయి. పేదవాడైన చైతన్య ఎంతో కష్టపడి చదివి ఒక మంచి కాలేజీలో బీఫార్మసీ సీటు సంపాదించుకున్నాడు. కాలేజీలో కూడా చదువు తప్ప వేరే ధ్యాస లేకుండా ఉండేవాడు. ఒకరోజు పార్కులో కూర్చొని శ్రద్ధగా చదువుకుంటున్న చైతన్యను చూసి, ఒక్క రోజులోనే కోర్స్ మొత్తం కంప్లీట్ చేసేటట్టు ఉన్నాడు అంటూ తన ఫ్రెండ్స్తో పాటు నవ్వుకుంది అనామిక. మరో రోజు ఆటల్లో అతని ప్రతిభ చూసి ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత అతని పేదరికం గురించి తెలిసి తనపై ప్రేమ పెంచుకుంది. ఎక్కడైనా మాట్లాడాలని ప్రయత్నిస్తే తప్పించుకుని పారిపోయేవాడు. చివరకు తన ఆస్తిని, అందాన్ని చూపించి తన వైపు తిప్పుకోవాలనుకుంది. కాని చైతన్య ఆమెను చూసి చూడనట్టే వెళ్ళిపోయాడు. ఇక లాభం లేదనుకుని కాలేజీ చివరి రోజు ఒంటరిగా అతన్ని దారి కాచి అడ్డగించింది. తనను ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకుంటే అతని ఆర్థిక కష్టాలు మొత్తం తీరిపోతాయని చెప్పింది. అందుకు చైతన్య, మీరు నా గురించి పూర్తిగా తెలుసుకోకుండానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నారు. మా అమ్మ పక్షవాతంతో మంచం పట్టింది. నాకో మరదలు ఉంది. చిన్నతనం నుండి తనకు నేనంటే ప్రాణం. నా కోసం తన తల్లిదండ్రులతో గొడవపడి మా ఇంట్లోనే ఉంటుంది. మా అమ్మను కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తనకు అన్యాయం చేయలేను. తననే పెళ్లి చేసుకుంటాను. మీరు కూడా మీ తాహతుకు సరిపోయేవాన్ని చూసి పెళ్లి చేసుకోండి అంటూ అనామికను సముదాయిస్తుండగానే ఆమె గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. చైతన్యకు ఏం చేయాలో పాలుపోక చూస్తూ నిల్చుండిపోయాడు. చిన్నతనం నుండి ఏది కావాలంటే అది నా కాళ్ల దగ్గరికే వచ్చేది. నేను ఎప్పుడూ ఓడిపోలేదు, ఇప్పుడు కూడా ఓడిపోను. నిన్ను సాధించుకుంటాను అంటూ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. గతం నుండి బయటపడుతూ అసలు అనామిక ఎందుకు చనిపోయిందో అర్థం కాక చూస్తుండిపోయాడు చైతన్య. ఆ మాటలు నేనేదో మాట వరసకు అన్నాననుకుని నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావు కదా. కానీ నేను ఆ రోజే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాను. దయ్యమై నువ్వు ఈ ఊరికి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఇక నువ్వు ఈ బంగ్లా దాటి ఎక్కడికి పోలేదు. ఇప్పటి నుండి నువ్వు నా వాడివి అంటూ పగలబడి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అనామిక. అలా బంగ్లా నుండి బయటికి వచ్చిన అనామికకు ఒక ముసలావిడ ఎదురైంది. ఆవిడను చూడగానే, ఎవరు నువ్వు, ఇక్కడ నీకేం పని అని గట్టిగా అరిచింది.
అది చూసి ఆవిడ కించెత్తు కూడా భయపడలేదు. నువ్వు ఒక అబ్బాయిని బంధించడం చూశాను. అసలేం జరిగింది అని ధైర్యంగా అడిగింది. అదంతా నీకెందుకు అసలు నేనెవరో తెలుసా నీకు? అంటూ దెయ్యంగా మారింది అనామిక. నేను నీతోటి దయ్యాన్ని. అంటూ ఆవిడ దెయ్యంగా మారింది. ఇప్పుడు చెప్పు అసలేం జరిగింది అని రెట్టించింది ముసలి దయ్యం. వాడు నా ప్రేమను కాదన్నాడు. అందుకే బంధించాను. అయినా ఇదంతా నేను నీకెందుకు చెప్పాలి అంటూ అరిచింది మరింత కోపంగా అనామిక. ప్రేమ అనేది ఇరువైపులా ఉంటేనే అది సఫలం అవుతుంది. అతని మనసులో నువ్వు లేనప్పుడు అతన్ని ఇబ్బంది పెట్టడం తప్పు కదా అంది ఆ ముసలి దయ్యం అనునయంగా. ప్రేమ గురించి చాలా లెక్చర్స్ ఇస్తున్నావ్. అసలు ఇంతకు నీకు కథేంటి అని వెక్కిరింపుగా అడిగింది అనామిక. అప్పుడు ఆ ముసలి దయ్యం తన కథను చెప్పడం మొదలుపెట్టింది. నా పేరు జయమ్మ. గవర్నమెంట్ ఉద్యోగి అయిన నా భర్త నా గురించి ఏనాడు పట్టించుకోనేవాడు కాదు. తన ఉద్యోగం, తన జీవితం అంతే. బండేడు చాకిరి చేస్తూ పిల్లలను పెద్దవాళ్లను చేశాను. తన ప్రమేయం లేకుండానే వాళ్లను ఒక ఇంటి వాళ్లను కూడా చేశాను. ఇంతలో నా ఆరోగ్యం దెబ్బతిని చనిపోయాను. ఆమె మాటలు పూర్తి కాకుండానే అనామిక అడ్డు తగులుతూ, ఓహో, అయితే ఇప్పుడు నువ్వు నీ భర్తపై పగ తీర్చుకోవడానికి దెయ్యంగా మారావన్నమాట. మరి నా పగ తీర్చుకోకుండా నన్ను ఎందుకు ఆపుతున్నావు అంది కోపంగా. ముందు నేను చెప్పేది పూర్తిగా విను. అప్పుడు ఒక నిర్ణయానికి వద్దువుగాని అంటూ మళ్ళీ చెప్పడం మొదలు పెట్టింది జయమ్మ. నా భర్త నిర్లక్ష్యం వల్లే నేను చనిపోయానని, నా పిల్లలు అతనిపై కోపం పెంచుకున్నారు. ఆయనను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. తనకు వంట కూడా రాకపోవడంతో ఆకలితో అలాగే పడుకునేవారు. నన్నే తలుచుకుంటూ కుమిలిపోయేవారు. ఆయన అలా బాధపడటం నేను చూడలేకపోయాను. ఎంతైనా భర్త కదా. ఆయన మీద ప్రేమతో నా కొడుకుకు కనిపించి వాళ్ళు నా భర్తను మంచిగా చూసుకుంటేనే నా ఆత్మ శాంతిస్తుందని చెప్పాను. అంతే. నా పిల్లలంతా కలిసి నా భర్తకు నచ్చజెప్పి వాళ్ళింటికి తీసుకెళ్లారు. ఇప్పుడు నాకు భూమిపై ఏ బాధ్యత లేదు. తిరిగి వెళుతూ నిన్ను చూసి ఆగాను అంది జయమ్మ. నిన్ను అంతగా కష్టపెట్టిన మనిషిపై నీకు కోపం లేదా? మరీ అంత మంచితనం అవసరమా అంది అనామిక జాలిగా. అందరి వ్యక్తులు ఒకలా ప్రేమ వ్యక్తం చేయలేరమ్మా. నా భర్తకు ఏ చెడు అలవాటు లేదు. తెచ్చిన జీతం అంతా ఇంటి కోసం మాత్రమే ఖర్చు పెట్టేవాడు. నాపై ఎంతో ప్రేమ ఉన్నా అది సరిగా వ్యక్తం చేయలేకపోయాడు. అతన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం కూడా నా పొరపాటే కదా. ఇచ్చి పుచ్చుకుంటే అది వ్యాపారం అవుతుంది గాని ప్రేమ ఎలా అవుతుంది? అతడు నా కోసం కుమిలిపోతున్నప్పుడే అర్థమైంది నేనంటే తనకు ఎంత ప్రేమో అంది తృప్తిగా జయమ్మ. నిజమైన ప్రేమంటే మనం ప్రేమించిన వారు సుఖంగా ఉండాలని అనుకోవడం కూడా అని ఈ రోజే నాకు తెలిసింది. నేనిక చైతన్యను ఇబ్బంది పెట్టను. పదండి ఇద్దరం కలిసి మన అనంత లోకాలకు వెళ్ళిపోదాం అంటూ సంతోషంగా జయమ్మతో పాటు బయలుదేరింది అనామిక. మరుసటి రోజు కళ్ళు తెరిచిన చైతన్యకు బంగ్లా తలుపులు తెరిచి ఉండడం కనిపించింది. పక్కనే ఒక సూట్ కేసు నిండా డబ్బులు కూడా ఉన్నాయి. గాల్లో చూస్తూ సంతోషంగా అనామికకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు చైతన్య.